మాతృదేవోభవ. శిరమందు దీపించు శిఖిపించమే చతుశ్రుతి శిఖరమునై సొగసుగుల్క కరమందు గ్రంథము కరతలామలకమై వేదసారం మెల్ల విశదపరుప హస్తాన జపమాల ఆత్మాభినవలీల త్రిభువనముల బట్టి త్రిప్పుచుండ రెండు చేతుల వీణ ఎండిన మా గుండెలో జీవనాదములుకజేయ బ్రహ్మలోకమునందున పద్మపీఠి కొలువుదీరిన ఓ పల్కు కొల్కులాడి శ్రీ సుఖ విహంసనై ప్రదక్షిణము చేయు నన్ను బ్రోవుమా గీర్వాణి నలిన పాణి నన్ను బ్రోవుమా గీర్వాణి నలిన పాణి. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతాం. మనిషి ఎలా ఉండాలో, ఏం గ్రహించాలో, ఏం గ్రహించకూడదో ఎంత చమత్కారంగా మన ఇళ్లల్లో ఉండే వస్తువుల్ని వాడుకుని చెబుతున్నారో గమనించండి. సంస్కృతంలో విసృజ్య శూర్పవద్దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాః. విసృజ్య శూర్పవద్దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాః. దోషగ్రాహీ గుణత్యాగి చాలనీవ చ దుర్జనః. దోషగ్రాహీ గుణత్యాగి చాలనీవ చ దుర్జనః. ఇప్పుడు కనపడడం లేదు కానీ పూర్వం ఇంట్లో ఈ రెండు ఖచ్చితంగా ఉండేవండి. ఒకటి చాట, రెండు జల్లెడ. ఇప్పుడు జల్లెడ దాదాపుగా కనపడడం లేదు. ఏదైనా ఎనప వచ్చి ఉంటాయి బహుశా కొన్నింటికి, అవి కూడా చిన్న చిన్నవి, ఏమి చేతులకు ఏమి శ్రమేం లేదు. జల్లెడ ఖచ్చితంగా ఉండేది. చాట, బియ్యం చెరిగే చాట, ఈ దుమ్ము ఎత్తే చాట కాదు, అవి ఇప్పుడు ఉన్నాయి. అందుకే పూర్వం మన సంప్రదాయాల్లో మామూలుగా ఓ మాట, చాటా చీపురు ఓ చోట పెట్టకూడదమ్మా, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పేవారు. ఏం చాటా చీపురు ఓ చోట పెట్టకూడదు. ఇప్పుడు మనం అనుకుంటాం ఇదేమిటిది, చీపురుతో ఊడుస్తాం, ఆ చీపురుతోటే చాటలోకి దుమ్మెత్తుతాం, చాటతో బయట పారబోస్తాం. దాన్ని ఓ చోట పెట్టకపోతే ఆ చాట దుమ్మే, చీపురు దుమ్మే ఉంటుంది. ఆ రెండు ఓ చోట పెట్టకపోతే విడిగా ఎలా పెడతాం అని కొంతమంది తెలియక చాటా చీపురు ఓ చోట ఉండకూడదు అంటే చాట ఈ మూల చీపురు ఆ మూల పెడతారు. అది చేదస్తాం. విషయం అర్థం కాల. చాటా చీపురు ఓ చోట ఉండకూడదంటే అర్థం ఏమిటంటే బియ్యం చెరిగే చాట, ఇల్లు ఊడిచే చీపురు ఓ చోట ఉండకూడదు. చీపురుతోటి పూర్వమైనా ఇప్పుడైనా ఇల్లే ఊడుస్తున్నాం, వేరే పనులు ఏం లేవు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని కొట్టడానికి ఏమైనా ఉపయోగించారేమో, అది వేరే విషయం. కానీ ఆ భర్త అదృష్టాన్ని బట్టి అంతకంటే చీపురుకి పనే లేదు వేరే. దుమ్ము ఊడవడమే చీపురు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. కాలం ఎంత మారినా అంతే. ఏదో కొండ చీపురో బండ చీపురో ఏదో వచ్చింది, పోనీ కరెంటు చీపురు, ఏదైనా ఒకటి, దానికి వేరే పని లేదు. కానీ చాట, బియ్యం చెరిగే చాట ఈవేళ అసలు కనపడదు మీకు ఇళ్లలో. బియ్యం ఎవరన్నా చెరిగితే కదా మొత్తం అంతా ఓ పట్టు, రెండు పట్టు, మూడు పట్టు పట్టాల్సిన పట్టులనే వాళ్ళు పట్టేసి చుట్టూ తవుడు తుక్కు దూకర మనకి ఇచ్చారు. ఇక బియ్యం తిన్నా ఒకటే, మారేసిన ఒకటే. అందుకే ఎప్పుడు ఒక పట్టు పట్టిన బియ్యమే తీసుకోవాలి. మరి ధాన్యం మనం తినలేం, మరీ కష్టం కాబట్టి ఒక పట్టు పడితే చాలు. ఇంక దాని పట్టు మీద పట్టు, భీమ దుర్యోధనుల గదా యుద్ధంలా పట్లు పట్టేసి ఇక తర్వాత ఉంటే ఇంకేముంది. ఇక భీముడు దుర్యోధనులా ఉండం, మనం మధ్యలో గదలా తయారవుతాం, పిండి పిండి అయిపోయి. అదే జరుగుతుంది. కానీ బియ్యం అలాగే తీసుకొచ్చేవారు. ఒక మిల్లులో అసలు మామూలుగా పూర్వం అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు దంచేవాళ్ళు. అప్పుడు ఆరోగ్యాలు చాలా బాగుండేవి, మనుషులు అందంగా కూడా ఉండేవారు, మంచి బలంగా ఉండేవారు. వాళ్ళు మొహమాటం లేకుండా చెబుతున్నారు, లైంగిక సౌఖ్యాలు కూడా బ్రహ్మాండంగా అనుభవించారు వాళ్ళు. ఏ లోటు లేదు. 80 ఏళ్ళప్పుడు కూడా అనుభవించేవారు. శరీరంలో పటుత్వం ఉండేది. ఇప్పుడు 12 ఏళ్ళు కాకుండా దిగిపోతాడు రంగంలోకి. 20 ఏళ్ళకి రిటైర్మెంటే, ఇంక మాట్లాడేది ఏం లేదు. ఇంకా తోటకూర కాడే. ఎందుకంటే తినే తిండి అలాగే ఉంది, చేయడానికి పని లేదు. ప్రతి వాళ్ళు ఇంజనీరింగే, పని ఎక్కడది? ఆయన కష్టపడే పనులు ఏమైనా చేస్తే కదా. ఈ చాటతోటి బియ్యం చెరిగేవారు. మిల్లు ఉన్నప్పుడు కూడా ఒకవేళ దంచినా మిల్లు నుంచి వచ్చినా ఖచ్చితంగా బియ్యం చెరగకుండా ఉండడం ఎప్పుడూ మేము చూడాలి. ఇళ్లలో చాటలోకి తీసుకుని ఇలా చెరిగేవారు. అప్పుడు కూడా ఏదో ఓ పాట, ఓ పద్యం, వీళ్ళు ఇల్లు బంగారంగానే ఎప్పుడూ సాహిత్యమే. దానికి ఆ లయకి తగినటువంటి నిన్ను నే మరవను దే నారాయణ, నిన్ను నే మరవను నారాయణ, అలా ఏదో అనేవారు. ఆ ఊపికి ఆ సాహిత్యం సరిపోయేది. అందుకే పని పాట అనే మాట వచ్చింది. పనికి తగిన పాట. పని లేదు, పాట లేదు, అది పాటు కాదు, పాట. పని పాట లేకుండా తిరుగుతున్నాడు అంటే పని ఉంటే పాట ఉంటుంది. పని బట్టి దానికి తగిన లయ పాట, దంచితే దంచే పాట, విసిరితే విసిరే పాట. ఈ చాట పెట్టుకు విసిరేటప్పుడు ఏమవుతుంది? సరిగ్గా చూడండి, బియ్యం చెరుగుతారు కదా, ఆ బియ్యం చెరిగిన చాట ఇల్లు ఊడ్చిన చీపురు ఓ మూల పెట్టారు, పెట్టే అవకాశం ఉంది. అది వంటింట్లో ఉంటుంది, చీపురు కూడా వంటింట్లో ఉంటుంది. ఏదో మూల పెట్టేస్తే ఏముంది, ఈ చీపురుకి క్రిములు అంటుకుని ఉంటాయి నేలంతా ఊడవడం వల్ల.
చీపురు మీద సామెత ఉందిగా, పొడుపు కదా, నేల నాకి మూల కూర్చుంటుందని, అదే చీపురు. ఈ చీపురు మరి బియ్యం చెరిగే చేట దగ్గరికి చేర్చి పెట్టామనుకోండి, ఈ క్రిములు దానికి అంటుకుంటాయి. అక్కడి నుంచి అవి బియ్యంలోకి చేరతాయి, మన నోట్లోకి చేరతాయి. అందుకని బియ్యం చెరిగే చేట, ఇల్లు ఉడిచే చీపురు ఓ చోట పెట్టకుండా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అంటే అదో ఆరోగ్యం పాడైతే లక్ష్మీదేవి ఆసుపత్రికి గెడుతుంది, ఎక్కడికి వెళ్ళదు. మన దగ్గర నుంచి డాక్టర్ గారి జేబులో గెడుతుంది. వారింట్లో కూడా ఇలాగే ఉంటే వారి జేబులో ఇంకో చోట గెడుతుంది. ఏముంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెబుతారంటే లక్ష్మీదేవి ఓ స్త్రీ వచ్చి అక్కడ కూర్చుంది ముత్తైదువా అని అలా ఆలోచించకూడదు. అనారోగ్యాలు పట్టుకుంటాయి, రాకుండా ఆలోచనలు వస్తాయి, అనవసరపు ఖర్చులు పెడతాం, ఐశ్వర్యం పోతుంది. అదే లక్ష్మీదేవి వెళ్ళిపోవడం అంటే అర్థం. అందుకని చేట చీపురు ఓ చోట పెట్టద్దన్నారు. అందుకని ఆ చేట గురించి చెబుతున్నాడు ఇక్కడ. చేటలా ఉండాలంట మనం. విసృజ్య శూర్పవత్ దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాక. చేట ఏం చేస్తుందంటే బియ్యం ఇలా చెరిగినప్పుడు ఆ బరువుగా ఉండేటువంటి బియ్యపు గింజలు అలా వెనక్కి ఉండిపోతాయి, పొల్లుగా ఉండేటువంటి తుక్కు, ధాన్యపు తుక్కు బయటికి వెళ్ళిపోతాయి. అలాగ సజ్జనుడైన వాడు ఎదుటి వాళ్ళలో మంచి బరువైనటువంటి ధాన్యం అంటే ఉపయోగించే విషయాలు ఎదుటి వాళ్ళ నుంచి మనం గ్రహిద్దాం, మిగిలింది బయట పారారు. ఎందుకంటే ఏ ఉపన్యాసం మీరు వినండి, ఏ ప్రవచనం మీరు వినండి, ఏ పురాణం వినండి, ఏ క్యాసెట్ వినండి, ఏ సినిమా చూడండి, ఏ వ్యక్తితో కాసేపు మాట్లాడండి, అన్నీ మనకు ఉపయోగపడే విషయాలే ఉండవు. ఆయన ఏదో ఆయన ద్వారంలో ఆయన మాట్లాడతాడు, ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. మనకు అన్నీ మనం అనుకున్నట్టే ఉండాలంటే అలాగా మనం ఉంటున్నామా, ఎదుటి వాళ్ళు ఉంటున్నట్టు. ఒక మహాభక్త ఉపన్యాసంలో ఎప్పుడూ అనేక విషయాలు వస్తాయి. అందులో మనకు అవసరమైంది మనం తీసుకుందాం, మిగిలింది వదిలేద్దాం. అది ఒక 20 నిమిషాల ప్రసంగంలో 10-15 నిమిషాలు మనకు 10 నిమిషాలు ఉపయోగపడిన గొప్ప విషయం. ఎందుకంటే ఆ చెప్పేయానికి ఏదో ఆయన ప్రణాళిక ఆయనకు ఉంటుంది. అవి ఉపయోగపడే వాళ్ళు వేరే ఉన్నారు, మరి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా. ఎవరు వింటున్నారో ఎవరికి తెలియదుగా. అందుకని ఆ గుణాలను తీసుకుని దోషాలను వదిలేండి. దోషం అంటే దోషం అని కాదు, పొల్లు మాటలు ఏదో మనకు అక్కర్లేదు, ఏవో మధ్యలో ఏవో చలోక్తులు, ఏవో సరదాకి ఏవో రావచ్చు, సొంత విషయాలు వదిలేద్దాం. మనకు కావాల్సినవి తీసుకుందాం, ఉపయోగపడుతుంది. అండ్ బియ్యం తీసుకుని మరి పొల్లు వదిలేయట్లా. అలాగని పొల్లు లేని బియ్యం అంటే చూస్తున్నాం కదా, ప్యాకెట్లు కట్టి ఇస్తున్నారు. ప్యాకెట్లే మిగిలే చివరికి, బియ్యం లేవు అందులో, ప్యాకెట్టే. లోపలికి వెళ్ళాక కూడా ప్యాకెట్టే, అదో పెద్ద కనికట్టు. అంచేత మనం జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రోత కూడా బుర్ర పెట్టి ఆలోచించాలి కాస్త. చెప్పింది ఏదో వినేసి ఇక అదే గొప్ప అనుకోవడం కాదు. ఇది ఏమిటిది, ఏ ఉద్దేశంతో చెప్పారు, నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడకపోతే వదిలేద్దాం, ఇంకొకరి కోసం చెప్పుకుంటారు. అంతేకాని ఇలా చెప్పకూడదు, అలా రాయకూడదని రచయితల్ని కవుల్ని నిర్ధారించకూడదు. దానికి మనం సరిపోం. వారికి 100 ప్రయోజనాలు ఉంటాయి, 100 ప్రణాళికలు ఉంటాయి. మనకు కావాల్సింది మనం తీసుకోవడమే. అంతగా పూర్తిగా ఉపయోగపడడం లేదు, వినడమే మానేయడమే, గొడవలేదు. అలాగే చేటలాగా సజ్జనుడైన వాడు ఎప్పుడు గుణాలు గ్రహిస్తాడు, దోషాలు వదిలేస్తాడు. బియ్యం చేటలో చివరకు మొదట్లో ఉండిపోతాయి, ఈ పొల్లు ఆ పైన పొట్టు లాంటిది వెళ్ళిపోతుంది. కానీ జల్లెడ విచిత్రంగా ప్రవర్తిస్తున్న సరిగ్గా ఇందుకు భిన్నం. దోషగ్రాహి గుణత్యాగి చాలని వచ దుర్జనక. చాలని అంటే జల్లెడ, ఎందుకంటే చాలని అంటే ఓపడం, ఇలాగ జల్లెడ ఇలా 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 అంటాం కదా, ఇలా ఇలా. మీరు నిజంగా జల్లెడ పట్టుకుని ఇలా అని చూడండి, అసలు ఈ పొట్ట తరిగిపోతున్న వెంటనే రుబ్బురోల దగ్గర కూర్చొని ఇలా రుబ్బితే పొట్ట తరక్క ఏమవుతుందండి, ఇలా గుండ్రంగా తిరుగుతుంటే. అందుకే పూర్వం ఆడవాళ్ళు ఎవరికి ఆ పొట్ట ఉండేది కాదు. పొట్ట ఉండే ఎప్పుడు ఉండేదో మాకు తెలిసి 9 నెలలు ఉండేది, తర్వాత ఉండేది కాదు. ఇప్పుడు అసలు ఎవరేమిటో అన్నీ స్థూలకాయాలే. మూల కూర్చుందుకు మనకు వస్తాయి ఈ స్థూలకాయాలని, ఏదో పని ఉంటేగా. పైగా అసలు వండాల్సిన వంట కూడా మానేశారు. పిజ్జా బర్గర్ డోర్ డెలివరీ మానేటారు వీళ్ళు. ఇల్లు బంగారంగా శుభ్రంగా కాళ్ళు జాపేయడం, ఓ సోఫాలోకి వచ్చి ఇంకో సోఫాలోకి జాపేయడం. టీవీ దగ్గరికి వెళ్ళి నొక్కే పని లేకుండా రిమోట్ ఒకటి వచ్చింది మన ప్రాణానికి. మొగుడిని కూడా ఆ రిమోట్ తోటే, పిల్లలు కూడా అందరికీ రిమోటే, అసలు దగ్గర ఉండరు. ఇప్పుడు అందరికీ రిమోట్, సెల్ ఫోన్ ఉంది కదా. అమ్మకి ఏమైనా చెప్పాలంటే మెసేజ్ ఇస్తాడు వీళ్ళు, లేవడు అక్కడి నుంచి. నీకు మెసేజ్ ఇచ్చానమ్మో చూసుకో, అమ్మకి మెసేజ్ ఇస్తావా, లేచి చెప్పడండి. అలా తయారైపోయారు. ఎందుకంటే నాకు వాట్సాప్లో ఏదో వచ్చిందమ్మో చూసుకుంటున్నా, అందుకే నేను అన్నానికి ఆలస్యంగా వస్తానని నీకు చెప్పడం కోసం మెసేజ్ ఇచ్చా. మెసేజా తల్లికి? పక్క గదిలో ఉంది ఆవిడ. హోంవర్క్ మెసేజ్ రూపంలో ఇవ్వడం. ఉపాధ్యాయుడు బడిలో చెబితే అది ఎలా ఉంటుంది, అది ఎంత అందంగా ఉంటుంది. ఇది నేర్చుకోవాలి. అందుకని జల్లెడ ఏం చేస్తున్నాడో చూడండి. ఈ బియ్యం చెరుగుతారు, జల్లెడతోటి రకరకాల పప్పులు చెరుగుతారు. అప్పుడు ఆ మట్టి బిడ్డల పైన ఉంటే అసలు బియ్యం అంతా కిందకు వచ్చేస్తాయి. అదేం చేస్తుంది, దోషగ్రాహి గుణత్యాగి. బియ్యం కిందకు వదిలేస్తుంది, గుణత్యాగి. మట్టి బిడ్డల పైన ఉంచుతుంది, దోషగ్రాహి. అలా ఉండకండి. దోషాలు గ్రహించి గుణాలు వదిలేయకండి జల్లెడలాగా. గుణాలు గ్రహించి దోషాలు వదిలేయండి చేటలాగా. అంటే మన జీవితం బాగు చేసుకుందుకు ఉదాహరణలన్నీ మన ఇంట్లో ఉన్నాయి.
వాటి నుంచే గ్రహించి చెప్పారు. మీరు ఇదే ఉదాహరణలు ఆధునిక జీవితంలో కూడా దొరుకుతాయి. ఈ చాటా జల్లెడా కాకపోయినా మనం వాడే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అన్నింటిలో కూడా దొరుకుతాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఉన్నాయండి. అందులో అనేకం వస్తాయి. మీకు చూసుకోండి, మీకు ఏది ఉపయోగిస్తుందో అది చూడండి, మిగిలినవన్నీ వదిలేయండి. ఒక లైన్ ఒక 2-3 పదాలు చదవగానే మనకి అది ఉపయోగించే సందేశం కాదో తెలుస్తుంది. SMS అంటారు, అంటే సంక్షిప్త మధుర సందేశం లేదా సంక్షిప్త మృత్యు సందేశం, ఏదైనా అవుతుంది. 2 పదాలు చదవగానే ఉపయోగిస్తుందో లేదో తెలిసిపోతుంది. అసలు కొంతమందిని వచ్చే ఫోటోలు, సందేశాలు ఒకసారి వాళ్ళ నెంబర్ చూడగానే అర్థమైపోతుంది, వీళ్ళ దగ్గరికి మనం చూడక్కర్లా, వదిలేస్తే అయిపోయి డిలీట్ కొట్టాయి, దేశమంతా డిలీట్. మరి దాన్ని చదవడం, ఎలా పంపుతున్నారో, ఎలా అయిపోయిందో లోకం, మనకి రక్తపోటు వస్తుంది, లోకం మారదు. అసలు నా పోటీగాడికైతే సుఖమైన పని, నేను అసలు ఆ వాటి జోలికే పోను, నేను అసలు చూడను. ఎవరు ఏం పంపని నేను చూడను. కేవలం సెల్ ఫోన్, దాంట్లో ఉండే సందేశం అంతే. అది కూడా ఆ సందేశాలు కూడా మనం జవాబు ఇవ్వాలా అక్కర్లేదో తేల్చుకోవచ్చు. అన్నిటికీ సమాధానం చెప్పక్కర్లా, అన్నిటికీ స్పందించవలసిన అవసరం కూడా లేదు. వారు ఏదో ఇస్తారు, అయిపోయి సంతోషించు. ఇక ప్రతిదీ చూసి ప్రతిదీ మనం ఏదో స్పందించాలి మొదలు పెడితే ఇక దానికి అర్థం అంతు లేదు. ఇంకా సమయం అంతైనా సరిపోదు. ప్రశంసలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి, అనవసరమైన విషయాలు ఉంటాయి. ఇంకా వారిని తిరిగి ఫోన్ చేసి కోపడడం కూడా అనవసరం. అంతగా సందేశాలు మనకు రాకూడదంటే దానికి ఒకటి ఉంటుంది, నొక్కితే ఇక రాదు, అంతే, గొడవలేదు. ఇలా మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి. కానీ లోకమంతా మారాలంటే లోకం మోయగా మూకుడుండునే, జాషువా గారు చెప్పినట్టే. అలాగా విసృజ్య శూర్పమద్దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాః దోషగ్రాహి గుణత్యాగి చలనీవచ దుర్జనక. అలాగే ఈ వారం మంచి చమత్కారమైన సామెతలు. లోకంలో కొన్ని సామెతలు పొరపాటు అర్థంతో చలామణి అవుతున్నాయండి. అందులో ఒకటి చెరపడానికి చేటపయ్యే చాలు అని అంటున్నాం మనం. చెరపడానికి చేటపయ్యే చాలు. దాన్ని ఎలా పడుతున్నామంటే ఎవరన్నా ఏదైనా పని చెడగొడితే చిన్నపిల్లాడు అనుకోండి కూడా చాలు, చిన్నపిల్లలు కూడా చెడగొడతారు. చెరపడానికి చేటపై చాలని వీడొకడు దొరికాడు ఈ కంపెనీలో, ఏది జరగనీయకుండా. కానీ అది చెరపడానికి కాదు, నిజానికి చేపడానికి. అది పలుకుబడిలో చెరపడానికి అయింది. చేకి పాకి మధ్యలో ఆ దీర్ఘం పోయి వచ్చింది. పలుకుబడిలో వస్తాయి అలాగే, అంతే, అయిపోయింది, మారిపోయింది. చెరగొట్టడానికని అర్థం వచ్చేసింది. నిజానికి అది చేపడానికి, పాలు చేపడానికి చేటపై చాలు. పూర్వం ఏం చేసేవారంటే దూడ చనిపోయింది అనుకోండి, ఇంకా గేది పాలివ్వదు. దాని పిల్లల కోసం అది ఇస్తుంది, మన వ్యాపారం కోసం ఇస్తుందా? మనం ఇస్తామా వాటికి? మన ప్రయోజనం కోసమే మనం గేదెని పెంచుతున్నాం, వాటి ప్రయోజనం కోసం పెంచుతున్నామా? అంత స్వార్థం మనకు మానవులకి మనకే ఉన్నప్పుడు గేదెలు ఉంటే తప్పే ఉందని కానీ సాగనిచ్చామో మనం ఏమైనా బలవంతంగా తీసుకున్నాం. అది దూడ కోసం, పెయ్యి దూడ కోసం చెబుతుంది. పెయ్యి అంటే దూడ, పెయ్యి దూడను కూడా అంటారు, చెబుతుంది. ఆ దూడ చచ్చిపోయింది, తర్వాత పాలివ్వదండి, అది బెంగతోడు, అది ఇంకా అవసరం ఉందనుకుంటా. కానీ దాన్ని మాయ చేసి మనుషులు ఏం చేస్తారంటే, పూర్వం ఏం చేసేవారంటే, మరి ఇవ్వాలి ఏదో వీళ్ళు తాగాలి కాబట్టి చేట, అది కూడా ఉపయోగం చూడండి. మన వాళ్ళు ఏ వస్తువుని ఊరికే పారేయరు. అలాగా చినిగిపోయిన చేటని దూడ ఆకారంలో తయారు చేసేవారు. ఎందుకంటే చేట ఎలాగో వెదురు పొలలతోటి, తాటాకు ముక్కలతోటి, రకరకాల వెదురు బద్దలతో చేస్తారు, పల్చటి బద్దలతో అల్లుతారు, పెద్ద బద్దలను చుట్టూ వేస్తారు, అదేగా చేట. దాన్ని చినిగిపోయింది అనుకోండి, మరి వాడగా చినిగిపోతుంది కదా. చినిగిన చేట అనేవారు. చింపిచేట అయిపోయిందమ్మా జీవితం అని కూడా అంటారు. చింపిచేట అయిపోయిందమ్మా జీవితం అంటారు. జీవితం అలా చినిగిన చేట ఇది. చినిగిన చేట జల్లి ఇంకా చెరగడానికి పనికిరాదు. ఈ జీవితం కూడా పనికిరాందని ఆ చినిగిపోయిన చేటను మన వాళ్ళు ఎలా ఉపయోగించి దాన్ని తిరగేసి ఇలా మడతపెట్టి దానికి 2 ఆ వెదురు ముక్కల్ని 2 కాళ్ళ కింద పెట్టి దూడబొమ్మ కింద తయారు చేసి గేదె ముందు పెట్టేవాడు. అప్పుడు అది పాలిచ్చేది. దానికి తిరిగి పాపం ఆ పైగా తెల్లరగట్ట పిండుతారు. అయిపోవాలి నా దూడ బతికే ఉన్నట్టుంది నేను అనుకున్నానని చెప్పి ఆ మమకారంతో పాలించి. అలాగ చేపడానికి చేట పెయ్యే చాలు, అసలు పెయ్యి అక్కర్లేదు, చేటతో తయారు చేసిన పెయ్యి అయినా చాలు. ఇది విచిత్రంగా చెరపడానికి చేట పెయ్యి చాలు అని మరి అక్కడి నుంచి అలాగే పడుతుంది. ఇంకో సామెత, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటాం ఇప్పటికీ. అది కూడా మారింది. ఎక్కడ కుక్క కరిచిన వెంటనే చెప్పు పెట్టి కొడితే తగ్గుతుంది అని ఎవరూ చెప్పాల, ఎక్కడ రుజువు కాల. పైగా కొంతమంది పశు వైద్యానికి సంబంధించిన వాళ్ళని నేను అడిగా, ఏమండి ఇది ఏమైనా నిజమయ్యే అవకాశం ఉంది? నిజం కాదండి, అది మరింత ప్రమాదం, సెప్టిక్ అవుతుందండి అని చెప్పారు వాళ్ళు. ఆ కరిస్తే అది నొరగలా వస్తుందండి, అక్కడ కనుక చెప్పెట్టు కొడితే ఈ దుమ్మంతా దానికి చేరి దరిద్రంగా తయారవుతుంది. మరి ఎందుకు వచ్చింది ఇది? కాస్త పూర్వగ్రంథాలు తిరగేసి పెద్దవాళ్ళని అడిగితే విచిత్రమైన విషయం తెలిసింది. అది చేప దుబ్బు, అది చెప్పు దెబ్బ అయింది. చేప దుబ్బు అంటే, దుబ్బు అంటే గడ్డి, వరి దుబ్బులు అంటారు, రెల్లు దుబ్బులు అంటారు. నది కాలువల గట్ల మీద, చెరువు గట్టు మీద పెరుగుతూ ఉంటాయి. అలాగా ఒక రకమైన గడ్డిని చేప దుబ్బు అంటారు.
చేప కాదు, చేపకి దానికి ఏం సంబంధం లేదు. బహుశా చేపలు ఏమన్నా అక్కడ చేరడం, పైగా చేప ఎప్పుడు గట్టున గుడ్లు పెడుతుంది. చేపలు అక్కడ చేరడం వల్ల దానికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. చేప ఎందుకు చేరుతుంది? చేప నీటిలో ఉండి గట్టున గుడ్లు పెడుతుంది. నీటిలో గుడ్లు పెడితే మరి పాడైపోవు. అవి ఎగిరి చేప పిల్లలై నీటిలోకి చేరే వరకు గట్టున పెడుతుంది. గట్టున పెట్టి ఏం చేసి ఈ క్షణ ధ్యాన సంస్పర్శేహి మత్స్యకూర్మ విహంగమాహ. సరిగ్గా చేపకి భగవంతుడు ఏ శక్తి ఇచ్చాడో చూడండి. మరి అది నీటిలో గుడ్లు పెడితే కొట్టుకుపోతాయి. గట్టును గుడ్డు పెట్టి ఇది నీటిలో ఉండకపోతే ఇది గట్టునుంటే ప్రమాదం. అందుకని అది నీటిలోనే ఉండి ఆ గుడ్లకేసి నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు ఎదిగితే బాగుండు అని చూస్తుండండి. ఆ చూపుల్లోంచి ప్రసరించే కిరణాలతో ఆ గుడ్లు ఎదుగుతాయండి. సృష్టి విలాసం ఇంతకంటే ఏం లేదు. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలండి. అసలు మనం బాటనీ జువాలజీలు కూడా ఆసక్తిగా చదవాలి పిల్లలు, మార్కుల కోసం కాదు. అప్పుడు ఈ జువాలజీలో ఇలాంటివి ఎంత బాగుంటాయండి. చేప తన గొడ్లను చూపులతో పెంచుతుందా? తాబేలు మరీ దారుణం. అది గట్టుకొస్తుంది, అది గట్టును ఉండగలదుగా, పెడుతుంది గుడ్డు ఎక్కడో పెడుతుంది. దాన్ని కింద పెట్టుకునే అవకాశం లేదు. పెద్ద బరువుకి చచ్చిపోతుంది, అది గుడ్డు పగిలిపోతుంది, దాని డిప్ప బరువు. అందుకని దూరంగా ఉండి కళ్ళు మూసుకున్నది అంత దూరం చూడలేదు చేపలాగా. అందుకని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాను. నా గుడ్లు ఎదగాలి, నా పిల్లలు ఎదగాలి, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు బాగా ఎదగాలి, నా పిల్లలు ఒకళ్ళు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉండాలి. ఇలా కలగంటుంది ధ్యానం. ఆ ధ్యానం నుంచి కిరణాలు ప్రసరించి ఆ కిరణాలు తాబేలు గుడ్లకి తాకి, ఎందుకంటే దాని మనస్సులో ఉన్నవి ఆ గుడ్లేగా, అవి ఎదుగుతాడు. ఇంతకంటే ఆశ్చర్యం ఏదైనా ఉందా? సరే, పక్షి సంస్పర్శ. పక్షి తన రెక్కల కింద పొదుగుతుంది ఆ వేడికి. ఇది సృష్టి విలాసం. అసలు నిరంతరం ఈ జంతువులు, పక్షులు, రకరకాల మొక్కలు ఎదుగుతున్న తీరు, అవి ఆహారం స్వీకరిస్తున్న తీరు, అవి తమ శత్రువులను ఎదుర్కొంటున్న తీరు, తమను తాము రక్షించుకుంటున్న తీరు సైన్స్ పుస్తకాల ద్వారా తెలుసుకుని చదివితే భగవద్భక్తి ఏర్పడడానికి సైన్స్ని మించిన సాధన లేదు. ఆ దృష్టితో చదవాలి. సైన్స్ ఏదో భగవంతుడికి వ్యతిరేకం అనడం, అదేదో హేతువాదం అనడం, ఇది హేతువు లేని వాదం అనడం, ఇదంతా మన అజ్ఞానం. హేతువాదం అనేది ఎక్కడైనా ఉంటే భగవదారాధనలోనే ఉంది. భగవంతుడు ఉన్నాడు అని పక్కా హేతువుల ద్వారా నిర్ధారణ చేయొచ్చు. నేనెవరని ఏ మనిషి అయినా, నాస్తికుడు సహా, హేతువాది సహా, పరమకిరాతకుడు సహా నేనెవరని ఆలోచిస్తే 3 రోజుల్లో వాడికి దైవం అర్థమవుతాడు. అదే ఆలోచనతో ఉండాలి, మారకూడదు. ఇంకా 3 రోజుల్లో అర్థమవుతాడు దేవుడు. ఎక్కడుందండి హేతువాదం? మతంలో ఉంది, భక్తిలో ఉంది, దేవుళ్ళలో ఉంది, దేవాలయంలో ఉంది హేతువాదం. మన ప్రదక్షిణాల్లో, మన ధ్వజస్తంభంలో, మన జయ విజయుల విగ్రహాల్లో, ఎదురుగా ఉన్న నందీశ్వరుల్లో, ఉన్న శివలింగంలో, దాని మీద పెట్టిన నిర్మాల్యంలో అది తొలగించగానే దేవుడు దర్శనం అవ్వడంలో అంతా హేతువాదమే ఉన్నది. అక్కడేం గుడ్డి నమ్మకాలు కావాలి. మనం అవి అలా నిరూపించడం మానేసేది ఏదో మహిమ అంటున్నాం. మనం యజ్ఞంలో ఉన్నదంతా హేతువాదం. యజ్ఞం చేస్తే వర్షం కురవడం పక్కా లాజిక్, అది శాస్త్రీయమైన విధానం. దైవ మహిమకి దానికేమో సంబంధం లేదు. యజ్ఞం చేస్తే కురుస్తుంది, కురవట్లేదంటే యజ్ఞం జరగాల్సిన విధంగా జరగలేదు. అలాంటి తేడా అన్నమాట. అలాగా చేప దుబ్బు అలా పెరుగుతుంది. ఆ చేప దుబ్బుని కుక్క కాటుకు వాడేవారు. ఆ చేప దుబ్బుని కోసి గట్టిగా పిండి దాని రసం వాడేవారు. అది కుక్క కాటుకు చేప దుబ్బు అని పల్లెటూళ్ళలో సామెతలు. ఎందుకు అసలు వైద్యం అప్పుడేమో ఇంత అభివృద్ధి చెందలేదు, ఎలా ఇంత అభివృద్ధి చెందలేదు, ఇంత నాశనం చేయట్లేదు కూడా మనుషులు, ఇంత వ్యాపారం కూడా లేదు. ఎవరికి తెలిసిన వైద్యం వాళ్ళు చెప్పేసేవారు. కుక్క కాటగానే ఆ చేప దుబ్బు గడ్డి పట్టుకొని దాన్ని పిండితే తగ్గేది. అది కుక్క కాటుకు చేప దుబ్బు. అలాగా కొన్ని సామెతలు మనకి చిత్రంగా ఉంటాయి. ఇల్లు ఎరకటం, ఆలు మరకటం. ఏమిటి? ఇంటికి వచ్చిన అతిథి ఎవరైనా ఇంట్లో 4 రోజులు ఉండాలనుకుంటాడు. ఇల్లు ఇరుగ్గా ఉంటే ఎలా ఉంటాడు? మనం కూడా అతిథిని ఉంచాలనుకుంటే ఇల్లు పూర్వం కలుసుకుని ఉండేవారు. ఇల్లు ఎరకటంగా ఉండేది. ఇల్లు ఎరకటంగా ఉంటే వీళ్ళు ఉండమే కష్టం, ఆయన ఎక్కడ ఉంటాడు? ఇల్లు ఎరకటంగా ఉన్నా ఇంట్లో మనుషుల హృదయాలు విశాలంగా ఉంటే అతిథి ఉండగలడు. ఏదో వచ్చావు అన్నయ్య, రాక వచ్చావు, ఇలా పడుకో అంటే పర్వాలేదులే చెల్లెమ్మ, మీరు అందరూ పడుకోవట్లేదేటి అని పడుకుంటాడు హాయిగా, ఓ మూట కింద పెట్టుకుని. అంటే ఇల్లు ఎరకటమైన ఆలు హృదయం, భార్య హృదయం, భర్త హృదయం ముఖ్యం. ఎందుకంటే వండి పెట్టాల్సింది ఆవిడ హృదయం కాస్త విశాలంగా ఉండి మా అన్నయ్య అన్నట్టుగా ఉండి, ఆవిడ మరకటం, కోతి మొహం పెట్టుకుంది వీడు రాగానే, అది మరకటం అంటే. ఇల్లేమో ఎరకటం, ఉండడానికి సరిగ్గా లేదు, ఆ పైన ఆలు మరకటం, ఆవిడ కోతి మొహం, ఇంకా అతిథి ఎందుకుంటాడు? అందుకని ఇల్లు ఎరకటం, ఆలు మరకటం అనే మాట వచ్చు. ఇంకా దానికి ఏవో వేరే అర్థాలు సంస్కృతంలో వెతకడం పొరపాటు. అవి తెలుగు మాటలు. మరకటం అనే మాటే పలుకుబడిలో మరకటం అయింది. అలాగే మరకటానికి తగినట్టే ఎరకటం కూడా. ఎరకాటం అనే మాట ఎప్పటికే ఉంది. ఇరుకు, ఎరకటం, దానికి పెద్ద వేరే ఏమక్కల, దానికి వేరే అర్థాలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు.
పనిగట్టుకున్న సంస్కృతీకరణ చేయకూడదు ప్రతిదాన్ని. అవి అచ్చతెలుగు మాటలు అలాగే. అంటే మన ఇల్లు ఎరకటమైన మన హృదయాలు ఆలు భర్త అనే సమస్య కాదు అక్కడ. హృదయాల విశాలమైతే అతిథులు ఉంటారు, మనము ఉంటాం, అంతా బాగుంటుంది. ఈ సామెతల ద్వారా మనం ఎంత నేర్చుకోవచ్చండి. ఈ పొరపాటుని ప్రచారంలో ఉన్న వాటిని మనం సరి చేసుకోగలిగితే జీవితాన్ని ఎంత హాయిగానే మనం గడుపుకోవచ్చు. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడు. ఇప్పుడు నిజానికి అంతగా చిక్కుకుపోయినప్పుడు ఎప్పుడైనా సరే భగవంతుడిని శరణ వేడాలి. ఇక నాయనా తప్పు చేశాను, గ్రహించలేకపోయాను, ఇరుక్కుపోయాను, ఇక నువ్వే కాపాడు. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా.